దుబ్బాక అంటే గులాబీ అడ్డ. చేతులు ఎట్లా లేవాలి? రెండు చేతులు లేవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న, జై ప్రభాకర్ అన్న. అరే 50,000 మెజార్టీతోని హాస్పిటల్లో ఉన్నా కూడా మీరు గెలిపించి జై ప్రభాకర్ అన్న అంటే చేతులు వేస్తలేవు. జై ప్రభాకర్ అన్న, జై వెంకటరామరెడ్డి అన్న. ఈరోజు దుబ్బాక నియోజకవర్గ యూత్ మీటింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన, నన్ను ఆహ్వానించిన దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మొన్ననే అబద్దాల ఎమ్మెల్యేని ఓడగొట్టి డిపాజిట్ కూడా రాకుండా 50,000 పైన మెజార్టీతో గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా 6 అడుగుల బుల్లెట్ మెదక్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత 5-10 నిమిషాల్లో ఇక్కడికి విచ్చేస్తున్న హరీష్ అన్న గారికి, అదేవిధంగా మే 13 తర్వాత జూన్ 4, జూన్ 5 తారీఖుల్లో మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా ఉండి మెదక్ నుంచి ఎంపీగా గెలవబోతున్న పి వెంకటరామరెడ్డి అన్న గారికి, అదేవిధంగా కత్తి కార్తిక గారికి, అన్ని మండలాల నుంచి విచ్చేసిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, 24 గంటల్లో బాగుకు నీళ్లు విడుదల అందరికంటే ముఖ్యంగా విద్యార్థి యువత, సోషల్ మీడియా సైనికులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికంటే ముఖ్యంగా దుబ్బాక సోషల్ మీడియా వాళ్ళకి సోషల్ మీడియా పవర్ ఏందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన 2014 నుంచి కూడా ముందు నుంచి కూడా గులాబీ అడ్డగా ఉన్న దుబ్బాకలో ఒక్క సోషల్ మీడియా ఒక్కసారి మన గులాబీ జెండాని కిందికి దించింది. ఎట్లా దించింది? ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మనకిక్కడ మనం కేవలం 1000-1500 ఓట్లతోని మనం ఓడిపోవాల్సి వచ్చిందో మీకు ఒక్కటిని చూపిస్తాం. సమయం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ నేను సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నా. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. దుబ్బాకలో మనం సోషల్ మీడియాతో ఎట్లా ఓడిపోయినాం అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళొక్కసారి తెలియజేసే విధంగా నేను చూపిస్తాం. ఆ వీడియో ఒక్కసారి చూడాలందరు. ఇది దుబ్బాక బై ఎలక్షన్ లో ఇక్కడ జరిగిందే కాబట్టి మీకు అందరికీ ఒకసారి చూపిస్తున్నా వీడియో. ఏమైంది? ఆనాడు దుబ్బాక బై ఎలక్షన్ లో మనం చూసినాం ఒక వీడియో, TV9 లోగోతోని ఒక వీడియో. రేపు ఎలక్షన్ అనంగా ఈ రోజు సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో అందరి వాట్సాప్ గ్రూపులలోకి, ఫేస్బుక్ లోకి ఒక వీడియో వచ్చింది. ఏమని? అప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన TRS లో జాయిన్ అవుతున్నాడు అని ఒక వీడియో వచ్చింది. TV9 లోగోతోని అట్లా కల్పిత వార్తలతో వీడియోలు వైరల్ చేస్తున్న కంత్రిగాళ్ళు అని. అక్కడ మీరు చూస్తున్న వీడియో ఏంటంటే TV9 వాళ్ళు ఈ వచ్చిన వార్త తప్పుడు వార్త, మా ఛానల్లో ఇది రాలేదు అని వాళ్ళు తెల్లారి పొద్దున, అంటే ఎలక్షన్ అయ్యే వస్తుందా కుట్రలు జరుగుతున్నాయి. పోలింగ్ కు ముందు కొంతమంది ఫేక్ గాళ్లు TV9 పేరుతో నకిలీ ప్రచారం మొదలు పెట్టారు. TV9 బ్రేకింగ్ న్యూస్ గ్రాఫిక్స్ ను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి TRS గూటికి చేరుతున్నట్లుగా వీడియోలు. అయితే మీకు ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే దీని వల్లనే మనం ఓడిపోయినామని చెప్పడానికి కారణం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా నేను ఇక్కడ. మీరు చూస్తే అది 1వ తారీఖు, 2వ తారీఖు సాయంత్రం మనకు అది వచ్చింది. 3వ తారీఖు ఎలక్షన్. 3వ తారీఖు పొద్దున TV9 వాళ్ళు తప్పుడు వార్త అని చెప్పినా కూడా అప్పటికే మనం చాలా మంది కూడా పోలింగ్ స్టేషన్ లో పోయి ఓటేయడానికి లైన్లలో నిలబడి ఉంటారు కాబట్టి అది ఎవరు చూడలే. ఆ రాత్రి మొత్తం ఈ ఫేక్ వార్త ఏదైతే ఉందో, తప్పుడు వార్త మొత్తం సర్క్యులేట్ అయ్యి శ్రీనివాస్ రెడ్డి TRS లో జాయిన్ అవుతుండని కాంగ్రెస్ కి వేయాల్సిన ఓట్లు కూడా మనకి వ్యతిరేకమైన ఓట్లు కాబట్టి అవి బీజేపీకి దాదాపు 7,000 ఓట్లు పడడం వల్ల ఆయన 1,500 ఓట్లతోని గెలిచిండు. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ అప్పుడు కూడా బై ఎలక్షన్ లో కూడా గులాబీ జెండా ఎగరేసేది. ఇట్లా
దుబ్బాకలో మొదలైన సోషల్ మీడియా తప్పుడు ప్రచారం, దాంతో పాటు ఆయన ఇచ్చిన వందల హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రతి రైతుకు ఎడ్లిస్తా అన్నాడు, నాగలిస్తా అన్నాడు, వచ్చినా ఎవరికన్నా? ప్రతి యువకునికి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు, వచ్చినాయా? అయితే ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన ఏమన్నా అధికారంలో ఉన్నాడా? అధికారంలో ఉంటే వచ్చేవి, మేము అధికారంలో లేడు కాబట్టి రాలేదు అని కొన్ని మాటలు మాట్లాడుతుండు. ఆయన అధికారంలో లేడని బై ఎలక్షన్ లో నిలబడేటప్పుడు తెలియదా? ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఆయనకు తెలియదా? తెలిసే అబద్ధాలు చెప్పి గెలిచిండు. కాబట్టి మొన్న నువ్వు చెప్పిన అబద్ధాలరా బాబు అని మళ్ళీ మొన్న 50,000 మెజార్టీతోని ప్రభాకర్ అన్నని గెలిపించారు. అలాంటి దుబ్బాక ప్రజలు తిరస్కరిస్తే ఈ రోజు మళ్ళీ మెదక్ పార్లమెంట్ కు నిలబడ్డాడు. మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకి మన దుబ్బాక కార్యకర్తలు గాని దుబ్బాక ప్రజలు గాని వాళ్ళకు కూడా తెలిసే విధంగా మనం చెయ్యాలి. దుబ్బాకలో ఎట్లయితే మోసం చేసి గెలిచిండో మెదక్ లో రేపు మీరు పార్లమెంటుకు ఓటేస్తే ఒక్క రూపాయి కూడా ఆయనతో ఏం జరగదు. 100 కోట్లతో ఇక్కడ పేద విద్యార్థులకు సాయం చేస్తా అని చెప్తున్న వెంకట్రామరెడ్డి అన్న గురించి చెప్పాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి రూపాయికే పెళ్లి చేస్తా అంటున్న వెంకట్రామరెడ్డి అన్న గురించి చెప్పాలి. సేవ చేస్తా అన్న మెదక్ సేవకుడు మన వెంకట్రామరెడ్డి అన్న. మెదక్ సేవకుడిని మనం గెలిపించుకోవాలి. మెదక్ అబద్ధాల కోరు రఘునందన్ రావుని గెలిపియొద్దు అని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం సోషల్ మీడియాలో ఏం చేయాలో మీకు ఒక 2-3 చెప్తా. మీకు అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. అవునా? వాట్సాప్ ఉన్నోళ్ళు ఉన్నారా? లేరా? చెయ్యలేదంటే వాళ్ళకి వాట్సాప్ లేదా? స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దుబ్బాకలో ఉంటారా ఎవరైనా? అందరికి వాట్సాప్ ఉంది కదా? అందరికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా? ఒక్కొక్కరు ఒక 100 వాట్సాప్ గ్రూపులలో ఉన్నారా? వాట్సాప్ లేని వాళ్ళు ఎవరన్నారు ఇక్కడ? ఎవరు లేరు కదా? మీరు అందరు వాట్సాప్ గ్రూపులలో ఉన్నారు. నేను ఒకటి అడుగుతా, చెప్పండి. మీరు ఒక 100 గ్రూపులలో ఒక్కొక్క గ్రూపులో ఒక 200-300 మంది ఉంటారు. అంటే 20,000 మంది మీ గ్రూపులలో ఉంటారు. అవునా? సరే, దాంట్లో అందరు కామన్గా ఉన్న వాళ్ళని తీసేస్తే ఒక్కొక్క గ్రూప్ లో ఒక 100 మంది అనుకుంటే 10,000 మంది అయినా మీరు పెట్టే పోస్టులు అవన్నీ చూస్తుంటారు. చూస్తారా లేదా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీ ఫోన్లో ఉన్న 100 గ్రూపులలో 100 మంది అనుకుంటే 10,000 మంది పెట్టే పోస్టులు ఎంతమంది చూస్తారు? మొత్తం అన్ని పోస్టులు ఎంతమంది చూస్తారు? చూడరు కదా? అన్ని ఎవరు చూడరు. అవి వచ్చినాయి డిలీట్ చేసుకోవడానికే మనకి రోజు ఒక 2-3 గంటలు టైం పడుతుంది తప్ప మొత్తం చూసేది ఉండదు. మరి ఎట్లా మనం ప్రచారం చేసుకోవాలి? వాట్సాప్ గ్రూపులు అంటే ఇప్పుడు ఎట్లా అంటే చెత్త కుప్పలతో సమానం. ఆ గ్రూప్ లో ఒక హాఫ్ అన్ అవర్ మనం చూడకపోతే మనం పెట్టింది ఎక్కడో పోతుంది, అది ఎవరు చూడరు. మనం ఓపెన్ చేసినప్పుడు ఏదైతే కనపడతాయో ఒక 2-3 పోస్టులు చూస్తాం తప్ప మిగిలినవి చూడం. మరి ఎట్లా మనం చెప్పేది అందరు చూడాలంటే ఏం చేయాలి అంటే వాట్సాప్ బ్రాడ్కాస్ట్. ఎంతమంది వాడుతున్నారు వాట్సాప్ బ్రాడ్కాస్ట్? ఎంతమంది? ఇంతే, ఒక 10 మంది. 10 మందికి మాత్రమే వాట్సాప్ బ్రాడ్కాస్ట్ తెలుసు. మీరు అందరూ ఒక్కసారి ఫోన్లు తీయండి. బ్రాడ్కాస్ట్ అంటే ఏంది, ఎట్లా ఉపయోగపడుతుందో నేను చెప్తా. ఇది కేవలం ఎన్నికల కోసమో, ప్రభాకర్ అన్న కోసమో, వెంకట్రామరెడ్డి అన్న కోసమో కాదు, మీకోసం కూడా ఉపయోగపడుతుంది. మీరు అందరు ఫోన్లు తీయండి. ఒక్కసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. ఫోన్లు ఉన్న వాళ్ళందరూ తీయాలి. వాట్సాప్ ఓపెన్ చేయండి. దాంట్లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి కదా, కొత్త గ్రూప్ ఎట్లయితే క్రియేట్ చేయడానికి క్లిక్ చేస్తామో అది ఓపెన్ చేసినప్పుడు అక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే న్యూ గ్రూప్ అని వస్తుంది, తర్వాత న్యూ బ్రాడ్కాస్ట్ అని వస్తుంది. కనపడిందా బ్రాడ్కాస్ట్? ఆ బ్రాడ్కాస్ట్ ని క్లిక్ చేయండి. చేసి న్యూ గ్రూప్ ఎట్లయితే చేసుకుంటామో అట్లనే బ్రాడ్కాస్ట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఒక 10 నెంబర్లు మీరు సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి బ్రాడ్కాస్ట్ ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు గ్రూపులలో పెట్టేది కాకుండా నేను ప్రభాకర్ అన్న నాకో పెడితే ఖచ్చితంగా మెసేజ్ చూస్తామా లేదా? మీకేదన్నా ఇండివిజువల్ ఒకటి పెట్టిన వాట్సాప్ లో ఖచ్చితంగా చూస్తాం మనం.
చూస్తామా లేదా? అరే ప్రభాకర్ అన్న నాకు ఏదో పెట్టిండే నేను చూడాలి అనుకుంటాం ఖచ్చితంగా. ఈ బ్రాడ్కాస్ట్ ఎట్లా పనిచేస్తుందంటే, మనం గ్రూప్ లో 256 మందికి ఎట్లయితే గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి మెసేజ్ పంపిస్తామో, బ్రాడ్కాస్ట్ ఒకటేసారి ఒకటే సెకండ్ లో 256 మందికి ఇండివిజువల్ గా పంపించచ్చు అన్నట్టు. అంటే నేను 256 మందికి ఒకటేసారి పెడితే పర్సనల్ గా ప్రతి ఒక్కరికి వాట్సాప్ చేయొచ్చు. బాగుందా లేదా? ఇది ఖచ్చితంగా అరే ప్రభాకర్ అన్ననో వెంకటరామరెడ్డి అన్ననో మహేష్ భాయ్ ఏదో నాకు పెట్టిండో నేను చూడాలి అనుకుంటామా లేదా? అట్లా 256 మందికి ఒక్క సెకండ్ లో పంపించచ్చు. అంటే మీరు నియోజకవర్గంలో ఉన్న 10,000 మందికి కూడా ఒక 5-10 నిమిషాల్లో మీరు ఏది కావాలంటే అది పంపించచ్చు. చూస్తాం ఖచ్చితంగా, అవునా? ఇప్పుడు బ్రాడ్కాస్ట్ మనం చేయాలి అంటే ఏం చేయాలి? అయిపోయిందా? మీరు చేసిరా? బ్రాడ్కాస్ట్ గ్రూప్ చేసిరా? 10 మందితోని చేసిరా? ఎవరు చేయత్తలేరు, రాలేదా? వచ్చిందా? బ్రాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోండి. ఇగో ఇప్పుడు అట్లా ఉంటుంది. బ్రాడ్కాస్ట్ వచ్చిన తర్వాత అట్లా ఎవరెవరినైతే సెలెక్ట్ చేసుకుంటామో 10 మందికి మీరు ఒక్కసారి హాయ్ అని పంపించండి. హాయ్ అని పంపిస్తే వాళ్ళకు మీ పక్కోళ్ళ నెంబర్ ఎవరైతే యాడ్ చేసుకొని చూడండి, వాళ్ళకి హాయ్ అని పంపిస్తే అది పోతుంది. ఎట్లా వచ్చిందో చెక్ చేసుకోండి. వచ్చిందా? ఎస్, గ్రూప్ కాదు, బ్రాడ్కాస్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. బ్రాడ్కాస్ట్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే అందరిది అయిందా? ఒక 10 మందితోనో 20 మందితోనో 100 మందితోనో ఇప్పుడు బ్రాడ్కాస్ట్ చేసుకోండి. చేసుకుంటే మనం ఈ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 2 లక్షల మందిలో 1,00,000 మందిని మనం టార్గెట్ చేసి 1,00,000 మందికి మనం మెసేజ్ చేయొచ్చు మనమే ఫోన్లలోంచి. అదే ఇప్పుడు 1,00,000 మందికి మనం చేయాలంటే ఏం చేయాలి? బల్క్ ఎస్ఎంఎస్ లేకపోతే బల్క్ వాట్సాప్ మెసేజో చేయాలి, కానీ మనమే చేయొచ్చు. అట్లా ఈ బ్రాడ్కాస్ట్ వాడుకోవచ్చు. కాకపోతే బ్రాడ్కాస్ట్ ఎట్లా పనిచేస్తుంది, మరి ఇంత సింపుల్గా ఉంది కదా అందరు వాడొచ్చు కదా అనుకుంటారు. కానీ బ్రాడ్కాస్ట్ పనిచేయాలి అంటే మీ నెంబరు వాళ్ళ ఫోన్లో సేవ్ అయి ఉండాలి, వాళ్ళ నెంబరు మీ ఫోన్లో సేవ్ అయి ఉండాలి. అప్పుడే బ్రాడ్కాస్ట్ పనిచేస్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దుబ్బాకలో ఉన్న బూతుల వారీగా మనం తీసుకుంటే ఒక్కొక్క గ్రామంలో ఒక 1000 నుంచి 2000 ఓట్లుంటే అక్కడున్న బూత్ ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే సోషల్ మీడియా సైనికులు కానీ, విద్యార్థి నాయకులు కానీ, యువత కానీ ఎవరైనా మీరు ఒక్కొక్క 20-30 కుటుంబాల దగ్గరికి పోయి మీ ఫోన్ నెంబర్ దాంట్లో సేవ్ చేసి వాళ్ళ నెంబర్ మీ దాంట్లో సేవ్ చేసుకుంటే తెల్లారి నుంచి మీ విలేజ్లో అందరికి కూడా మనం బ్రాడ్కాస్ట్ చేయగలుగుతాం. అట్లా 1,00,000 నెంబర్లకు కూడా మనం చేయగలుగుతాం. 1,00,000 మందిని అంటే ఇగో ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇప్పుడు దుబ్బాక 7 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది. కొంచెం జూమ్ చేయబాబు. 7 మండలాలు ఒక మున్సిపాలిటీ. దాంట్లో దాదాపు ఎన్ని బూతులు ఉన్నాయి? 253 బూతులు ఉన్నాయి. ఇక్కడ 253 బూతులలో ఒక్కొక్క బూత్కి ఒక్కరు అనుకున్న 400 నెంబర్లు కనుక ఒక ఊర్లో మనం చేయగలిగితే 253 బూతులు ఇంటూ 400 ఎంత? 1,00,000 మందిని మనం ఒక్క క్లిక్ తోని ఒక్క నిమిషంలో చేరుకోవచ్చు. ఏది కావాలంటే అది ఒక్క నిమిషంలో ప్రతి ఊరికి ప్రతి బూత్కి పోయేటట్టు చేయొచ్చు. ఇప్పుడు వరకు మీకు చూపించిన ఫేక్ వీడియో ఏదైతే ఉందో అలాంటిది ఇది ఫేక్ అని చెప్పడంలో ఒక్క నిమిషంలో మనం ప్రతి మూలకి చేరే విధంగా చేయొచ్చు. బాగుందా ఇది? ఖచ్చితంగా మనం అందరం కూడా బ్రాడ్కాస్ట్ వాడాలి, అందరూ కూడా. అయితే ఇది ఎలక్షన్ కోసమే కాదు, మీరు కూడా మీ పండగలకి, రేపు శ్రీరామనవమి వస్తుంది, అందరికీ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఏం చేస్తారు? ఒక్కొక్కరికి క్లిక్ చేసుకుంటే ఫార్వర్డ్ చేస్తారు, అవునా? శుభాకాంక్షలు, లేకపోతే హనుమాన్ జయంతి, లేకపోతే ఇంకొక పండగ, రేపు అంబేద్కర్ జయంతి ఉంది. రేపు ఏం చేయాలి? మనం అందరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఏం చేస్తాం? మనం ఒక పోస్టర్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫార్వర్డ్ 100 మందికి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటే పంపిస్తాం కదా. అదే 100 మంది మీరు బ్రాడ్కాస్ట్ చేసుకొని పంపిస్తే 1 నిమిషంలో పని అయిపోతుంది, అవునా?
అట్లనే మీ 10th క్లాస్ ఫ్రెండ్స్తోనో ఇంటర్ ఫ్రెండ్స్తోనో ఇట్లా మీ స్నేహితులతో కూడా గ్రూపులు చేసుకోవచ్చు, మీరు మాట్లాడుకోవచ్చు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పొచ్చు. దీంతో ఏంటంటే మీరు ఇండివిజువల్ గా పంపిస్తున్నారు, వ్యక్తిగతంగా పంపిస్తున్నారు కాబట్టి మీరు ఏం పంపిస్తున్నారో కూడా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. కాబట్టి ఈ బ్రాడ్కాస్ట్ బాగా వాడి ఈ 1,00,000 మందిని ఎట్లా చేరుకోవాలో, అట్లనే ప్రభాకర్ అన్న దగ్గర నుంచి కానీ వెంకటరామరెడ్డి గారి నెంబర్ కూడా చెప్తా, ఆ నెంబర్ ఒక్కసారి సేవ్ చేసుకొని ఈ నెంబర్ని కూడా వాళ్ళకి అందరికీ వాళ్ళ మొబైల్స్ లో సేవ్ చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ నెంబర్ పెట్టు దుబ్బాకది. అయిపోయింది. ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తాను, ఎక్కువ తీసుకోను. నెక్స్ట్ ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? ఫేస్బుక్ లేని వాళ్ళు ఇగో ఈ నెంబర్ చూడండి, 9988686666. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఇది వెంకటరామరెడ్డి అన్న నెంబర్. రేపు పొద్దున మీకు పీవీఆర్ ట్రస్ట్ నుంచి ఏదైనా అవసరం ఉంటే కూడా ఆ నెంబర్ కి మెసేజ్ చేయొచ్చు. కాబట్టి ఆ నెంబర్ అందరు కూడా సేవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. 9988686666. వాట్సాప్ ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సాప్ లో మీ వివరాలతోనే మెసేజ్ చేయండి. ఒక్క నిమిషం, నెక్స్ట్ ఒక్కటే చెప్తా నేను. ఒక్కసారి ఫేస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ ఓపెన్ చేయండి. 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తా, తర్వాత అన్న మాట్లాడతాడు. ఫేస్బుక్ ఒకసారి పెట్టు, హరీష్ అన్నది పెట్టు. ఫేస్బుక్ చేసిరా, ఓపెన్ చేసిరా? ఇందులో ప్రభాకర్ అన్నని ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఫేస్బుక్ లో ప్రభాకర్ అన్నని ఎంతమంది ఫాలో అవుతారు అంటే ఇక్కడ దాదాపు 1,500 మంది ఉన్నాం. అందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులమే, కార్యకర్తలమే. ఎందుకు మిగిలిన వాళ్ళు ఎందుకు ఫాలో అవుతలేరు? తమ్ముడు తెలియదా అన్నది? హరీష్ అన్నని ఎంతమంది ఫాలో అవుతారు? ఇంకా చాలా మంది కావాలి. ఒక్కసారి హరీష్ అన్న ఫేస్బుక్ చూడండి, ఐడి చూడండి, BRS హరీష్ @ మీరు ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఫాలో కాని వాళ్ళందరూ ఆ పేజ్ ఓపెన్ చేయండి, ఫాలో కాండి. దాని తర్వాత ప్రభాకర్ అన్నది $998868. ఈ నెంబర్లు కూడా, ఈ 2 నెంబర్లు కూడా తీసుకోండి. దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో మీరు ఈ 2 నెంబర్లు కూడా యాడ్ చేయండి. 8142027396 9951842926. ఈ 2 నెంబర్లు కూడా అన్ని గ్రూపులలో యాడ్ చేయండి. ఇక్కడ నుంచి మీకు అంత కంటెంట్ వస్తుంది, మీరు వాటిని మీ విలేజ్ గ్రూపులలో పంపించుకోవచ్చు. ఒక్కసారి ప్రభాకర్ అన్నది ఫేస్బుక్. వెంకటరామరెడ్డి అన్నది ఓపెన్ చేయి. వెంకటరామరెడ్డి అన్నది PVR_BRS ఫేస్బుక్. ఒక్కసారి అందరు ఓపెన్ చేయండి దయచేసి. ఈ మధ్యనే క్రియేట్ అయింది కాబట్టి మీరు అందరు కూడా ఫాలో చేయాలి. అందరికి ఇన్విటేషన్ కూడా పంపాలి దయచేసి. మీరు PVR_BRS ఫేస్బుక్ ఐడి, వెంకటరామరెడ్డి అన్న ఫేస్బుక్ ఐడి అది చూడండి. అక్కడ PVR_BRS అక్కడ చూడండి ఒకసారి. ఏం లేదు అక్కడ, ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. దయచేసి ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఈ PVR_BRS పేజ్ ని అందరికీ రీచ్ అయ్యేటట్టు చేద్దాం. ఒకసారి మీరు ఓపెన్ చేసి మీ సెర్చ్ లో PVR_BRS ఓపెన్ చేస్తే అట్లా P వెంకటరామరెడ్డి అనే పేజ్ ఉంది. ఆ పేజ్ ఓపెన్ చేసి అక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది, మీ ఫేస్బుక్ కూడా ఉపయోగపడుతుంది. ఇది చేసుకోండి మీరు. 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. చేస్తున్నారా? చేయాలి, 1 నిమిషంలో అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ చేయండి అందరూ. సిగ్నల్ రాకపోతే నోట్ చేసుకోండి ఎట్లా చేయాలనో.
ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత 3 డాట్స్ అని ఉంది కదా, ఆ 3 డాట్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది అక్కడ. ఆ ఇన్వైట్ ఫ్రెండ్స్ ని మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ చూపి. ఈ ఇన్వైట్ ఫ్రెండ్స్ ని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ వస్తుందా? సిగ్నల్ లేదా? అందరు ఒక్క దగ్గరనే ఉన్నాం కదా. దుబ్బాక సోషల్ మీడియా అంతా ఒక్క దగ్గర ఉన్నాక ఎట్లుంటుంది సిగ్నల్? ఒక్కసారి అది క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఒకటేసారి 1000 మందిని మనం సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న 500 మంది ఒకటేసారి 1000 మంది ఒక్కొక్కరు సెలెక్ట్ చేస్తే దాదాపు 5 లక్షల మందికి ఒకటేసారి ఇన్విటేషన్ పంపించగలుగుతాం ఫేస్బుక్ లో. అంటే ఇది కేవలం ప్రభాకర్ అన్నకో వెంకటరామరెడ్డి అన్నకో కాదు, మీరు కూడా ఇదే పని చేసుకుంటే ఇన్విటేషన్ పంపిస్తే వారం 10 రోజుల్లో మీ ఫాలోవర్స్ ని మీరు వేలల్లో పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి, నేర్చుకోండి. ఇగో ఇట్లా సెలెక్ట్ చేస్తే అన్ని అట్లా బ్లూటిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కిందికి వస్తే సబ్మిట్ బటన్ ఉంటుంది, ఇన్వైట్ అని. ఆ ఇన్వైట్ అయిపోయింది. ఆ ఇన్విటేషన్ పంపించండి, సెండ్ ఇన్విటేషన్. ఇప్పుడు మీరు దాదాపు 1,00,000 మందికి ఇన్విటేషన్ పంపించినట్టు అన్న ఫేస్బుక్ ని ఫాలో కమ్మని. ఇంత చిన్న పనులు హరీష్ అన్న వస్తుండు కాబట్టి నేను ముగిస్తున్నా. మీకు మీరు మళ్ళీ టచ్ లో ఉంటా, మీ అందరికి కూడా మెసేజ్ పెడతా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ.